ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో మరొకసారి ఎన్నికల రోజు రాని వచ్చింది. నిజానికి తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో పూర్తయిపోయాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 2 ఎన్నికలు ఈరోజే జరగబోతున్నాయి. అంటే ఏప్రిల్ 11వ తారీఖున అసలు భారతదేశపు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని నిర్ణయించే రోజని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఫలితాలు కేవలం లెక్కించి బయటకు చెప్పడమే కానీ ఈరోజే అసలైన దేశపు దిశ మారిపోతుంది అని కూడా చాలామంది అంటున్నారు. ఇక ఇదే తరుణంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓట్ని పులివెందులలో ఓట్ చేసి తిరిగి వస్తున్న సమయంలో మీడియా మిత్రులు అక్కడ ఆయన్ని చుట్టుముట్టి ఆయన్ని ప్రశ్నల వర్షను కురిపించారు. ఏమని అంటే, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రిగా అవ్వబోతున్నారని మీ మీద మీకు ఎటువంటి నమ్మకం ఉంది అని చెప్పడంతో దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనంగా మాట్లాడారు. ఏమని అంటే, ఎన్ని సీట్లు వస్తాయి ఏమొస్తాయి అనేది మీ మీదకే నేను వదిలేశాను, ఎందుకంటే మీరు ఓట్ చేస్తేనే నేను గెలిచేది అని ఆయన చాలా చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ఇక రెండో విషయం, ఈసారి ఆంధ్రప్రదేశ్లో మీరే మెజారిటీగా ఫామ్ అయ్యి అధికారంలోకి వస్తారా అని అడిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్తో, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా నేనే వస్తాను అని చెప్పడంతో ఆయన గెలుపు మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో తెలుస్తోంది. ఇక అంతేకాకుండా హంగ్ గవర్నమెంట్ అంటే మీరు వేరే వాళ్ళతో కలిసే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదని, ఖచ్చితంగా అవునని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ చాలా మళ్ళీ చమత్కారంగానే మాట్లాడారని చెప్పుకోవచ్చు. అయితే ఎంతో శాంతంగా ఆయన మరొక విషయం కూడా చెప్పారు. ఏమని అంటే, నేను ఓటు వేయమని చెప్తున్నాను, ఓటు నాకు వేయమని నేను ఎప్పుడూ చెప్పను, ఓటు మార్పు కోసం వేయండి, ఆ మార్పు తెచ్చేది ఎవరు అనేది, ఏ ప్రభుత్వం అనేది ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉండాలి అంటూ ఆయన తనకి ఓటు వేయమని చెప్పకని చెప్పారు. నిజానికి ఓటింగ్ అంటే ఎలక్షన్ జరిగే రోజున ఏ అధికారి అయినా సరే నాకు ఓటు వేయండి అని చెప్పకూడదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన తీరు మాత్రం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒక నాయకుడు ఎలా అయితే చెప్పాలో అలాగే చెప్పాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఓటు అనేది మనం వేసేది దేశ భవిష్యత్తు కోసం, దేశం దిశ మార్చడం కోసం. ఇప్పటి వరకు చెడు దిశలోకి వెళ్తోంది, మనం సరిచేయాలి. అందుకనే ఓటు వేయటం అనేది మార్పు కోసం, ఓటు మార్పు కోసమే అంటూ ఆయన చెప్పిన విషయం అక్కడున్న అందరి ప్రజల్ని ఆశ్చర్యపరిచేలా చేసింది. మరి మీరేమనుకుంటున్నారు? ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు, ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అనే విషయాన్ని మీరు తేల్చి చెప్పాల్సిందే.